కొంచెం చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎన్ని సవాళ్ళు ఎదురైనా మరొక్కసారి ఆరోగ్యం విషయం, దేవుని నడిపింపు, వాక్యాన్ని ధ్యానించడానికి తలంపులు ఇచ్చినందుకు దేవునికి చెల్లించుకుంటున్నాను. ఈ ప్రాకారములలో ఏముండాలి? నెమ్మది ఉండాలి. ఈ నగరములలో అంటే అర్థం ఏంటి? ఈ ప్రాకారములలో అంటే నా జీవితంలో, నా ప్రాణమునకు ఏముండాలి? నెమ్మది ఉండాలి. అప్పుడు నగరములు అంటే నా యొక్క స్థితిగతులు ఎలా ఉంటుంది? క్షేమంగా ఉంటుంది. అలా ఉండాలి. ఎవరున్నాం అలా? ఉన్నామా? ఎవరున్నాము? కానీ ఉన్నా లేకున్నా అది ఏమైనా దేవుని పట్టణమా అంటే ఏంటి? దేవుని పట్టణమా అంటే ఏంటి? గర్ల్స్ కొత్త ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మనం అన్నాడు దేవుని పట్టణమా అంటే ఎవరు? అంటే ఏంటి? మనమే. అంటే ఏంటిది దేవుని పట్టణం? కమ్ ఆన్, దేవుని పట్టణం అంటే యెరూషలేము. యెరూషలేమని ఏమని పిలుస్తున్నారు? దేవుని. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాం? నా ముగింపులో మీకు అర్థమవుతుంది. ఈ దేవుని పట్టణం అనేవారు ఎవరు? మనమే. మంచిది. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొనిచున్నారట. మనము యెరూషలేము అయితే, మనము దేవుని పట్టణం అయితే, మనుషులు మనల గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకోవాలి. అది ఉండాలంటే నీ ప్రాకారములలో నెమ్మది ఉండాలి, నీ నగరములలో క్షేమం ఉండాలి. అయినను యెరూషలేము చుట్టూ పర్వతములు ఏ విధంగా ఉంటున్నాయో ఇది మొదలుకొని మన చుట్టూ కూడా దేవుడు మనతో కూడా ఉన్నాడంట. కాబట్టి నెహెమ్యా కాలంలో కావలి కాయు వారు పని చేయనట్లుగా వారు పని చేశారు. ఏం పని చేశారు? ఏ గోడలు? యెరూషలేము చుట్టూ గోడలు సగము మాత్రమే ఉన్నాయి. అది సగము గోడలు. ఆ సగము గోడలు ఉన్నప్పుడు ఆ యెరూషలేము చుట్టూ ఉంటున్న గోడలను పూర్తి చేయాలని వారు పని చేయడానికి వచ్చారు. పని చేయడానికి వచ్చినప్పుడు వారి యొక్క మనసు ఎలా ఉన్నిందంట? పని చేయడానికి మనసు కలిగి వచ్చారంట. హల్లెలూయా. మనం ఇక్కడికి వచ్చామంటే మనసు కలిగి రావాలి, కానీ ఏదో వచ్చాను ఆదివారము కదా అని ఆలోచనతో రాకూడదు. మనసుండి రావాలి. మనసుండి ఏ టైంకి వచ్చాం, ఏ టైంకి వస్తున్నాం, అది కూడా లెక్క. ఓకే, ఐ రిపీట్ అగైన్. ఇక్కడ ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే ఆ ఉద్యోగం చేసుకుని వచ్చేవారైతే వారిని దేవుడు కూడా క్షమిస్తాడు. హల్లెలూయా. వారిని నేను ఏమి అనడం లేదు. ఏ పని లేకుండా ఆలస్యంగా వచ్చే వాళ్ళకి మాత్రం హల్లెలూయా వీరున్నారు. ఏమో త్వరగా రాకూడదా? ఏం పని అట్లంటే నడవలేదు, అంతేనా?
ఆయన రావాలి, వస్తే వదిలిపెడితే బాగుంటుంది, లేదంటే నిదానంగా వస్తుంది. ఓకే, అన్ని బాగుండి ఆలస్యంగా వస్తే అది మనసుండి వచ్చి ఉంటే కాదు, అది మన ఇష్టంగా మనం రావడం. అవునా కదా? మనసుంటే ఎలా ఉంటది? త్వరగా పోవాలి అని ఉంటుంది. నెహెమ్యా కాలంలో మనసుండి వారు వచ్చారు. మనసుండి వారు వస్తున్నప్పుడు వారికి ఏం ఎదురైనాయి? ఆటంకాలు ఎదురైనాయి, శ్రమలు, ఆటంకాలు ఎదురైనాయి. వారి మధ్యలో చెరబడి వారిని చంపాలని, వారి పనిని ఆపేయాలని, అది రెండవది. మూడవది వారి యొక్క వ్యక్తిత్వము. వారి యొక్క వ్యక్తిత్వం ఏంటి? ఆటంకాలు వచ్చినా కూడా ఆగిపోకుండా వారు ఏమి చేశారు? సాగిపోయారు. నాలుగవది వారి పట్టుదల. ఏంటి వారి పట్టుదల? నెహెమ్యా రాసిన గ్రంథము 4:16. అయితే అప్పటి నుండి నా ఎప్పటి నుండి ఆగిపోకుండా సాగిపోయినప్పటి నుంచి, వారి ప్రయాసము వ్యర్థము కానప్పటి నుండి, మా పని వారిలో సగము మంది పనిచేయించి వచ్చేది. సగము మంది ఈటెలను, బల్లెములను, విల్లును, కవచములను ధరించిన వారై వచ్చేది. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనుక నిలిచింది. హల్లెలూయా. సగము మంది వారి వ్యక్తిత్వం ఎలా ఉండింది? సిద్ధపాటు, ఐక్యత, ఏకీభవించుట. ఎలా సగము మంది పని చేయడము, సగము మంది. అమ్మా వింటున్నారా? అర్థమవుతుందా? ఎలా ఉన్నారు మీరు? కొత్తగా వచ్చిన వాళ్ళు మీకు అర్థం కాకపోతే నెహెమ్యా రాసిన గ్రంథము 4వ అధ్యాయం చదవండి. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 16వ అధ్యాయం దగ్గర ఉన్నాం. వచనం దగ్గర ఉన్నాం. సగము మంది పని చేస్తున్నారు, సగము మంది ఈటెలు అవి ఇవి పట్టుకుని ఉన్నారు. మంచిదే. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? మన జీవితంలో 3 ఉన్నాయి. ఏమున్నాయి? 3: ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ ప్రాణము, ఆత్మ, శరీరము ఏది గొప్పది? ఆత్మ సిద్ధమే, శరీరము బలీనం. ఆత్మ సిద్ధమే, శరీరము బలీనమైనప్పుడు ప్రాణం ఏమైపోతున్నాయి? రోగి చనిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది వారి జీవితంలో? వారి శరీరము, ఆత్మ రెండు ఏకీభవిస్తుంటున్నది. అది వారి యొక్క పట్టుదల. ఏంటి వారి పట్టుదల? సగము మంది అంటే శరీరము, ఆత్మ ఏకీభవించి పనిచేస్తుంటున్నాయి. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో ఏమైపోతున్నాయి? గలతీయులకు రాసిన పత్రిక 5:17. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయించరో వాటిని చేయకుందురు. హల్లెలూయా. ఇవి రెండు ఏకీభవించకపోతే, ఆ పట్టుదల అనేది లేకపోతే, ఆ సిద్ధపాటు అనేది లేకపోతే ఏమైతుంది? శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకు వ్యతిరేకము. ఏమి చేయాలో అది చేయలేకపోతున్నారు. కానీ నెహెమ్యా కాలంలో ఏం చేస్తున్నారు? శరీరము పని చేస్తుంటున్నది, ఆత్మ పని చేస్తుంటారు. ఇద్దరు ఏకీభవించి చేస్తున్నారు. కాబట్టి వారి సిద్ధపాటు గొప్పది. హల్లెలూయా. వారు ఏమి చేయాలనుకున్నారో వాటిని చేస్తున్నారు. మన జీవితంలో కొన్ని పనులు జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు? ఆత్మ సిద్ధమే, శరీరము బలీనం. ఏ విధంగా బలీనమని మీరు నన్ను అడిగితే ఒకే మాట చెప్తాను.
మన అల్ప విశ్వాసం. ప్రార్థన చేస్తాము కానీ నేను చాలా మందికి చెప్పేది ఏంటంటే, ఇక్కడ కాదు, నా కౌన్సిలింగ్ లో మీరు ప్రార్థన చేస్తారు. ఏమని చేస్తారు? ప్రభువా, ఇది జరగాలి, ఇది నెరవేర్చబడాలి, ఈ అనారోగ్యము పోవాలి అని ప్రార్థన చేస్తాము. చేసిన దాని మీద ఒక్క గంట కూడా మనం ఉంటాం. హల్లెలూయా. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నా విషయంలో. వాడు కుట్టాడు ఉన్నాడే వాడు, ఓకే, వాడికి పాలు పెట్టా, వాడి తాగడు. వాడు చెప్పాడా? చెప్పలేదు. మన పని ఏంటి? ఇయ్యాలి. ఇప్పుడు తాగడు. కొంచెం వాడు ఏడ్చాను, అప్పుడు ఇద్దాం. ఏడ్చేటప్పుడు తాగడు. ఇచ్చే టైంలో ఇచ్చేది. నేను ఎప్పుడు పండుకున్నాను తెలుసా? ఈరోజు ఎప్పుడు నిర్మల 5:30కు పండుకున్నాను. ప్రతిరోజు నేను పండుకునేది 4, 5, 6 గంటలు. హల్లెలూయా. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. మనం ఏం విడుదల చేస్తున్నాం? నెగిటివ్స్ విడుదల చేస్తుంటున్నాం. ఏమని? జరగదు, కాదు, ఇప్పుడు అది జరగదు, చూద్దాం అనుకుంటా ఉంటాం. అప్పుడు ఏమైపోతుంది? ఆత్మ సిద్ధమే, శరీరము బలహీనం. పోతాంలే, పోతే కూడా ఏం జరుగుతుంది ఇక్కడ అని పోతాము. నిజంగా జరగదు. జరగాలని మనసుతో పోతే జరుగుతుంది. వీరు అదే చేశారు. నెహెమ్యా కాలంలో ఏమి చేశారు? మనసుండి పని చేశారు. ఆ మనసుండి పని చేస్తున్నప్పుడు ఆటంకాలు వచ్చాయి. ఆటంకాలు వచ్చినప్పుడు వారి వ్యక్తిత్వం ఎలా ఉందంటే ఆగిపోకుండా సాగిపోయారు. సాగిపోతూ ఏకీభవించారు. సగము మంది ఈ విధంగా, సగము మంది ఆ విధంగా. వెనకాల ఎవరు నిలబడ్డారు? అధికారులు ఊరు ఊదుతూ నిలబడ్డారంట. మన జీవితంలో మనకు అధికారి కలిగిన వాడు ఎవరు అధికారం కలిగిన వాడు? సర్వ అధికారములు ఈ భూలోకంలో గాని పరలోకంలో గాని నాకు సర్వ అధికారములు కలిగిన వాడని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఇప్పుడు మన జీవితంలో ఏ విధంగా ఉన్నాడు ఆ అధికారి అంటే? దీర్ఘ శాంతముతో వేచి ఉన్నాడు. ఎందుకు వేచి ఉన్నాడంటే మనం ఏమి కావాలి? ఏకీభవించాలి, సిద్ధపడాలి. ఒక చోట అంటున్నాడు, ఏంటయ్యా, నీ ఆత్మ సిద్ధమే గాని నీ శరీరము బలీనంగా ఉంటున్నది. నువ్వు ఒక్క గంటైనా, ఒక్క గడి అయినా నాతో ఏకీభవించలేకపోతున్నావే. పేతురు, నీ కన్నులు ఏమై ఉన్నాయి? భారముగా ఉన్నాయి. శరీరము వచ్చి నా సన్నిధిలో వచ్చి కూర్చోమంటే కూర్చున్నావు కానీ నువ్వు ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావు. శరీరము బలహీనం. హల్లెలూయా. కానీ వారి జీవితంలో శరీరము, వారి ఆత్మ రెండు ఏకీభవిస్తుంటున్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన జీవితంలో కూడా ఏకీభవించినప్పుడు వారు ఏ విధంగా ఉన్నారంటే అవి ఏకీభవించినప్పుడు వారు దూరదృష్టి కలిగి ఉన్నారు. 6వది ఏంది? దూరదృష్టి. ఏంటి వారి యొక్క దూరదృష్టి ఏంటి? నెహెమ్యా రాసిన గ్రంథము 4:19. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ రండిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాము. ఏమన్నా అర్థమైందా డాడీ? అప్పుడు ఎప్పుడు? బాకా ఊదువారు నా యుద్ధ నిలిచినప్పుడు, నా ఆత్మ శరీరము ఏకీభవించినప్పుడు. హల్లెలూయా.
నేను ఏమి చేయాలనుకున్నానో ఆ పని ఆగిపోకుండా ఉన్నప్పుడు, అర్థమైందా? ఇవి జరగాలంటే మనం ఏమి చేయాలి? ఆటంకాలు వచ్చినా ఆగిపోకుండా సాగిపోవాలి. కొన్ని ఆటంకాలు, అనారోగ్యాలు, ఆటంకాలు అనేది ఏదో రూపంలో వస్తుంది. ఉన్నట్టుగా నీ ఫ్రెండ్ ఏమన్నా వచ్చి, ఉన్నట్టుగా మీ ఫ్యాకల్టీ ఏమన్నా వచ్చి, ఉన్నట్టుగా ఏదో ఒకటి జరగచ్చు. అది జరిగినప్పుడు మనం ఏమైపోతామో బలీనపరచబడి ఏమనుకుంటున్నావా? నేను రాని ఈ రోజు ప్రార్థనకి నా మనసుని నీకు ఇది వస్తే నీ మనసుకు విద్య అన్ని పనులు అన్నం తినకుండా మానుకుంటామా, నీళ్ళు తాగకుండా మానుకుంటామా, లేదా ఎక్కడైనా పోవాలనుకుంటే దానికి పోమా? చూసారా? ఇది మనము దీన్ని ఏమంటారో తెలుసా? అన్కాన్షియస్ స్టేట్. మనకు తెలియకుండానే ప్రార్థన అంటే మాత్రం మనసు ఉండదు అనిపోతాం. కానీ వారు ఎలా చేశారు? మనసు ఉండి చేశారు, ఆగిపోకుండా సాగిపోయారు. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని. మనకు యేసు ప్రభువే ప్రధాన అధికారి. ఏ విధంగా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20-21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20-21. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరితో చెప్పాలి కదా? ఇక్కడ నెహెమ్యా కాలంలో ఏమంటాడు? అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలి ఉన్న వారితోనూ ఇట్లాంటిని. ఇప్పుడు వీరికంటే మనకు ఎవరు ఎక్కువగా ఉన్నారు? మృతుల నుండి లేచిన వాడు గొప్పగా ఉన్నాడు. మృతుల నుంచి లేచిన వాడు ఎవరు? సజీవుడు. హల్లెలూయా. ఆయన ఎవరు? సజీవుడు. మనతో కూడా ఉన్నవాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, తృప్తిపరిచేవాడు. హల్లెలూయా. ఏమంటివి వారితో ఏమంటివి చూద్దాం. రెండో భాగం చదవండి. పని మిక్కిలి గొప్పది. ఈ మాట మనము మన ప్రధాన యాజకుడు అనుకుంటారో, అధికారి అనుకుంటారో, లేకపోతే ప్రధానము అయిన వాడు అనుకుంటారో, ఆయనతో మనము చెప్పగలమా? అయ్యా, నీ పొలంలో నా పని గొప్పది అని చెప్పగలమా? వారు ఏమంటున్నారు అధికారులతో? నా పని గొప్పది. మన పని ఏంటి? హల్లెలూయా. ఇంట్లో పనే సరిపోతా ఉంది. ఇంక ఈ పని ఎక్కడండి? ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. ద వర్క్ ఇస్ గ్రేట్. ఏంటండి వారి పని? గోడలు ఐ రిపీట్ అగైన్, యెరూషలేము గోడలను ఆగిపోకుండా సాగిపోతూ గోడలు కడుతున్నారు. కడుతూ ప్రధానులతో అధికారులతో ఏమని చెప్తున్నారు? నేను చేస్తున్న పని గొప్పది. అటువంటి గొప్పది అనే మన జీవితంలో ఏంటి ఉండాలి కదా? మనకు కూడా గొప్ప పని ఏదో ఒకటి ఉండాలా లేదా? ఉండాలి కదా. ఏంటో గొప్ప పని? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు.
ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేస్తుంది. హల్లెలూయా. ఇది గొప్ప పని. ఏం పని ఇది? ఏమండి, ఇది గొప్ప పని. ఏంటండి ఈ పని? శ్రమ. ఏడంది శ్రమలో ఓర్పు ఉందా? శ్రమలో ఓర్పు ఉందా? ఒక్క మాట ఏమన్నా అంటే నీకు ఓర్పు ఉందా? మీ ఫ్రెండ్ ఏమన్నా అంటే మొడుచుకుంటా మళ్ళా ఎదురు తిరుగుతాము కదా? ఎక్కడండి? నిన్న కూడా నేను ఇంట్లో మాట్లాడుకుంటున్నాను. కొందరు స్వార్థ ప్రకటించడానికి పోతున్నారు. మా బాగా వినండి. ప్రకటించడానికి బ్యాగ్ సంచిలో పుచ్చుకొని దాంట్లో బైబిల్లో పెట్టుకొని పాటలు పాడుకుంటూ పోతున్నారు. ఆ గ్రామస్తులు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరిని ముఖం మీద చల్లని పోతున్నారు. ఇంకోటి అంటున్నాడు, వాడి దౌడలు పగలగొట్టు, వాడి ముఖము పగలగొట్టు. ఎందుకంటే వాళ్ళ పాస్టరు టచ్ అంటేనే దౌడలు బాగా అయిపోతాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి టచ్ అనగానే దౌడలు బాగా అయిపోతాయి. అలా చేసే వాళ్ళు ఉన్నారా లేదా? ఎంత ఎగుతాలు అయిపోయిందో తెలుసా క్రైస్తవులు అంటే. ఒకరు ఏదైనా ఒక మాట అంటే దానికి మళ్ళా ఇంకొకరు ఏం చేస్తున్నారు? కౌంటర్. ఎక్కడండి శ్రమలందు ఓర్పు ఏడుందండి? కొంచెం కూడా తట్టుకోలేకపోతున్నాం. అవునా కదా? అది ఇంట్లో కానీ, మన బంధువులతో కానీ, మన స్నేహితులతో కానీ, సంఘంలో కానీ, ఎక్కడైనా కానీ శ్రమ ఓర్పుని ఎక్కడుంది? ఓర్పు ఏం చేస్తుందంట? ఓర్పు పరీక్ష నిరీక్షను. ఆ నిరీక్షణ ఏమైతుందంట? మనలో ఏమి చేయదంట? సిగ్గుపడనివ్వదట. ఇది గొప్ప పని. ఈ పని మనము చేయలేకపోతున్నాం. అది ఇంట్లో కానీ, తల్లిదండ్రులకు బిడ్డలతో కానీ, బిడ్డలు తల్లిదండ్రులతో కానీ, లేకపోతే సంఘంలో కానీ, స్నేహితులతో కానీ, ఎక్కడే కానీ శ్రమ ఓర్పును పుట్టించాలి. కానీ ఇదే గొప్ప పని. వాళ్ళు శ్రమ యందు కలిగి ఉన్నారు? ఓర్పు కలిగి ఉన్నారు, పట్టుదల కలిగి ఉన్నారు. సరే, 4:19 ముగింపు. మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాము కనుక. అది కాదమ్మా, పని ఎలాంటిది? గొప్పది. మనము గోడ మీద ఏంటండి? మనము గోడ మీద పని మిక్కిలి గొప్పది. పని మిక్కిలి గొప్పది వచ్చినప్పుడే గోడ వస్తుంది. అవునా? పని గొప్పది కాకుండా ఇది సరిగ్గా అతుకోకపోతే దాని మీద ఇంకొక రాయి పెట్టలేము. ఈ పని గొప్పదై ఉండాలి. శ్రమ ఓర్పును కలిగి ఉండాలి. ఓర్పు పరీక్షగా ఉండాలి. పరీక్ష నిరీక్షణగా ఉండాలి. కరెక్ట్ గా ఉండాలి. ఈ పని చేస్తున్నప్పుడు ఈ పని సరిగ్గా చేస్తేనే దాని మీద వేరే ఇటుక పెట్టగలుగుతామే. కానీ ఈ ఇటుక సరిగ్గా లేకపోతే ఇటుక నిలవదు. వారు ఏమి చేశారు? శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షణ సిగ్గుపడియకుండా గోడ మీద చెప్పగలిగారు. ఎవరితో? అధికారులతో చెప్పగలిగారు. గోడ మీద. హల్లెలూయా. మీరు లోకమునకు కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదు. అది గోడ మీద. 5:14.
మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టారు కానీ 14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలమ్మా. కొండ మీద ఉన్న పట్టణము ఎప్పుడు మరుగై ఉండకుండా ఉంటది. నువ్వు ముందు ఈ గోడలు కడితేనే నువ్వు కొండ మీదకు పోతావు గాని గోడ మీద ఉంటావు గాని నువ్వు ఇది కట్టకపోతే గోడ మీద ఎట్లా నువ్వు అధికారంతో చెప్పగలుగుతావు? ఇప్పుడు మనం ఒకటి ఆలోచిద్దాం. నేను గోడ మీద ఉన్నానా, ఇంకా గోడ కట్టుకుంటున్నాను? హల్లెలూయా. గోడ మీద నేను ఉండాలంటే శ్రమ, ఓర్పును, పరీక్షను, నిరీక్షణ. అది కొండ మీద. ఆ కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉంటదట. వీళ్ళు ఎక్కడున్నారు? ఆ కొండ మీద ఉన్నారు. 15 పదాలు చదవమని. 5:14 చదివారు కదా. 15 మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంత ఉండు వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. హల్లెలూయా. మీ వెలుగు ప్రకాశించబడాలి, పరలోకమున తండ్రి మహిమపరచబడాలి. ఎట్లంటే నేను శ్రమ, ఓర్పు లేకపోతే నేను కొండ మీద ఎలా ఉండగలుగుతా? సత్క్రియలు ఎలా జరుగుతాయి? సత్క్రియలు ఇంగ్లీష్ లో గుడ్ వర్క్. హౌ కెన్ ఐ కెన్ బీ గుడ్? శ్రమ, ఓర్పు లేకపోతే, ఆ ఓర్పుకు ఒక పరీక్ష లేకపోతే, ఆ పరీక్షకు ఒక నిరీక్షణ లేకపోతే, ఆ నిరీక్షణకు సిగ్గుపడకుండా దీపస్తంభం లాగా పైన ఉండకపోతే నేను ఎక్కడ ఉన్నాను? అర్థమవుతుందా? మొన్న దినంలో మనం మాట్లాడుకున్నాం. ఎంతో శ్రమ, ఓర్పు కలిగి ఉన్నావా లేదా కదా? ఓకే, నేను మాట్లాడుకునేది అది. ఏం చేద్దాం? తిరిగి ఏమి చేయడానికి ఏమీ లేదు. ఏం చేయాలి? శ్రమకు ఓర్పు, అంతే. లెట్స్ చెక్. ఏం లేదు. గోడ కడుతున్నానా లేదా? నువ్వు ఎవరు? దేవుని పట్టణమా? మనుషులు నిన్ను గురించి రిపీట్ అగైన్. మనం ఎవరు? దేవుని పట్టణము. మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటున్నారు. ఈ యొక్క దీపస్తంభము కొంచెము కింద కాదు, అది కొండ మీద ఉంది, గోడ మీద ఉంది. వాళ్ళు సత్క్రియలు ఏమి గొప్పవి! ఏంటి సత్క్రియలు? ఓర్పు, శ్రమయందు ఓర్పు కలిగి ఉండడం. యేసు ప్రభు వారు శ్రమయందు ఓర్పు కలిగి ఉండిండకపోతే, అవునా, ఎదురు తిరిగాడా? డిబేట్కి పోయి కూర్చున్నాడా? ఏమన్నా మాట్లాడా? కొన్నిసార్లు ఆయన ఏదైనా సూచక క్రియలు చేసిన తర్వాత ఇది ఎవరికి చెప్పొద్దు అంటాడు ఆయన. అవునాడే? ఎందుకు చెప్పొద్దు అన్నాడు తెలుసా? ముత్యాలు ఎందుకు వాడు చెప్పినా అర్థం కాదు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఎందుకు చెప్పడం? మనము గోడ మీద ఒక్కొక్కరికి చాలా ఎడమగా ఉన్నాం. ఇంగ్లీష్ లో ఎట్లుంటదంటే వి ఆర్ సెపరేటెడ్ అపాన్ ద వాల్. ఎక్కడ? గోడ మీద. చూద్దాం
గోడ మీద మనం ఎలా ఉండాలంట, ఒకరికి ఒకరు చాలా ఎడమగా చాలా ఎడమగా ఉండాలా, చాలా దూరముగా ఉండాలా. హల్లెలూయా. లోకము మనం లోకంలో ఉన్న లోకానికి దూరంగా ఉండాలి, అది దాని అర్థం. అర్థమైందా? లోకంలో ఉన్న లోకానికి దూరంగా ఉండాలి. ఎందుకు? నువ్వు దేవుని పట్టణం గోడ మీద ఉన్నావు. చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యం మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. అంటే అర్థం ఏంటో తెలుసా? శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ, ఇది దాని అర్థం. అర్పించుకుని అంటే దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇది సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు ఈ మనసు మారడం. ఏమి మనసు మారడము? లోకములో ఉన్న లోకముతో సెపరేట్ కావడము మనసు మారడం. లోక మర్యాదల నుంచి బయటికి రావడం, అది సెపరేట్. అర్థమైందండి? గోడ మీద ఉండిన తర్వాత లోక మాలిన్యము అంటుకోకుండా ఉండడం. వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. ఎప్పుడున్నారు? ఎప్పుడున్నారు గోడ మీద? ఎప్పుడున్నారు? వారి పని మిక్కిలి గొప్పదిగా ఉన్నప్పుడు గోడ మీదకి వచ్చినారు. గోడ మీదకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? మేము చాలా ఎడమగా ఉన్నాము. ఒకరికి ఒకరు మేము చాలా ఎడమగా ఉన్నాము. అది లోకము, నేను దేవుని పట్టణము. హల్లెలూయా. అది లోకము, నేను దేవుని పట్టణము. ఆదికాండము 1:4-5 వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. వెలుగు మంచిదై ఉన్నట్టు కొండ మీద ఉన్న పట్టణము మంచిదై ఉన్నట్టుగా దేవుడు చూచెను. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను. చాలండి. ఇప్పుడు మనం ఏమి తెలుసుకున్నాము? వారు ఎక్కడ ఉన్నారు? బోరింగ్ ఉందా? ఓకే, జస్ట్ అండర్స్టాండ్. శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ గోడ మీద ఉండాలి. గోడ మీద ఉన్న పట్టణము పగలు, రాత్రికి పగలుకు దేవుడు పేరు చేశాడు. అర్థమైందమ్మా? ఈ లోకము చీకటి, కొండ మీద ఉన్న పట్టణము వెలుగు వేరుగా ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14, 15, 16. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనం జీవముల దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. అండర్లైన్ అయ్యా, మనము జీవముగల దేవుని ఆలయమై, జీవముగల దేవునికి ఆలయమై ఉన్నాము. దేవుని పట్టణమా? ఇక్కడ దేవుని పట్టణమా? నువ్వు ఎవరికి ఆలయము? Come on!
నువ్వు ఎవరికి ఆలయము? దేవునికి ఆలయము. కాబట్టి నువ్వు ఎవరు? దేవుని పట్టణమా? మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొనుచున్నారు. వారు ఏ విధంగా ఉన్నారు? చాలా ఎడమగా ఉన్నారు. 2 పేతురు 1:5. ఆ హేతువు చేత మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమందు జ్ఞానమును భక్తిని సహోదర ప్రేమను అమర్చుకొనుడి. హల్లెలూయా. 8, 9. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఇది మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. హల్లెలూయా. ఏమి చేయను? సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తాది. హల్లెలూయా. ఎందుకు అలా చేస్తుంది? నువ్వు కొండ మీద ఉన్న పట్టణము, నువ్వు చాలా ఎడమగా ఉన్నవాడివి. ఒక్కవేళ అది లేకపోతే, ఇవి ఎవరికైతే లేకపోతుందో వానికి ఏమీ లేదు. వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. హల్లెలూయా. నెహెమ్యా కాలంలో వాళ్ళు ఏమి కలిగి ఉన్నారు? దూరదృష్టి కలిగి ఉన్నారు. కమింగ్ టు ద పాయింట్. హల్లెలూయా. వాళ్ళు దూరదృష్టి కలిగి ఉండడానికి వారు ఏమై ఉన్నారు? వారు పట్టుదల కలిగిన వారికి ఏముంది? వ్యక్తిత్వం ఉంది. వ్యక్తిత్వం ఉన్న వారికి ఆగిపోకుండా సాగిపోతున్న వారికి ఆటంకాలు ఉన్నాయి. ఆటంకాలు వచ్చినా కూడా వారికి మంచి మనసు కలిగి గోడలు కట్టారు. హల్లెలూయా. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు దేవుని ఆలయం. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఈ విధంగా నేను ఉండాలంటే నేను ఏం చేయాలి? దూరదృష్టి నాకు ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? సోమరులను నిష్ఫలం అంటే ఏంటి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయనను వెతుకు వారికి ఫలము దయచేవాడా? ఫలము నిష్ఫలమయ్యేవాడా? ఫలము నిష్ఫలమైతుందంటే వానికి ఏమీ లేదు, దూరదృష్టి లేదు, గుడ్డివాడికి దేవుడు సజీవుడని తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడుకుందాం, నా విశ్వాసము గొప్పదా కాదా? నేను మనసున్న వాడైతే నేను ఎందుకు చాలా తరచుగా దేవుని సన్నిధిని నేను మానుకుంటున్నా? ఎందుకు దేవుని సన్నిధిని నేను ఎందుకు ప్రేమించలేకపోతున్నా? దేవుని సన్నిధికి నేను ఎందుకు ఆలస్యం వస్తున్నా? ఎందుకు నిర్లక్ష్యతనము చేస్తున్నా? నేను ఇక్కడే ఇట్లా ఉంటే నేను పరలోకంలో ఎలా ఉండగలుగుతాను? ఇక్కడ నన్ను ట్రైనింగ్ స్కూల్ ఇది. హల్లెలూయా.
ఇది ఒక ట్యూషన్, ట్రైనింగ్ పీరియడ్ ఇది. ఈ ట్రైనింగ్ లో పాస్ అయితేనే మనం ఎక్కడ ఉంటాం. ఈ ట్రైనింగ్ లో ఫెయిల్ అయితే అమ్మా జ్యోతికి ఉద్యోగం వచ్చిందా? వచ్చే ముందు ట్రైనింగ్ పోయిందా పోలేదా? పోయింది. ఆ ట్రైనింగ్ లో పోయినందుకు, అక్కడ వాళ్ళు ఒకేనందుకు, అవునండి, మనకి ఇది ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ లో ఇన్ని ఆబ్సెంట్లు ఉంటే, ఇంత నిర్లక్ష్యతనం ఉంటే, ఇంత మనసు లేకుండా ఉంటే నేను పరలోకానికి ఎలా పోతున్నాను? హల్లెలూయా. ఇది ఎవరికి లేకపోతుందో వాడు వాడును దూర దృష్టి లేని వాడునైతాడు. గనుక 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 నెహెమ్యా 4:20 గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో, ఏ స్థలములైనను మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఆమేన్. హల్లెలూయా. ఎంతో దూరంలో ఉన్నాము నువ్వు. బాకానాదము నీకు వినపడకున్నంత దూరంలో ఉంటే ఎవరు ఏమి చేయలేరు. బాకానాదం అనేది నీకు వినపడితే దగ్గరికి రా. నువ్వు దగ్గరికి వస్తే దేవుడు నీ పక్షాన ఉంటాడు. నువ్వు దగ్గరికి రాకపోతే దేవుడు నీ పక్షాన ఉంటాడు. Girls, are you understood? I hope you understand. Okay? I hope you youth, you understood. I want your attention. Okay? గనుక మీరు ఏ స్థలంలోనైనా ఉండు, నువ్వు ఎవరైనా కా, నువ్వు ఎవరు, దేవుని పట్టణం అనేది మాత్రం మర్చిపోవద్దు. బాకానాదము నీకు వినపడినప్పుడు అక్కడికి మా దగ్గరికి రండి, మందిరానికి రండి, ప్రార్థనకి రండి. మీరు వస్తే దేవుడు మన పక్షాన యుద్ధము చేస్తాడు. ఇట్స్ నాట్ యువర్ బిజినెస్ టు డూ ఎనీథింగ్. శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ అంతవరకే నేను ఉండాలి. యుద్ధము యెహోవాదే. బాకా స్వరము వినపడుతోందా లేదా? అమ్మా వినపడుతోందా? ఈ స్వరము వినపడుతోందా లేదా? వినపడుతూ ఉంది. దగ్గరికి రావాలి. జకరియా 1:3, జకరియా రాసిన గ్రంథము 1:3. త్వరగా నేను ముగిస్తాను. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు, క్వశ్చనే లేదు. నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను. బాకాలం సప్పుడు వినపడిందా? అయ్యా వినపడిందా? ఇంకా గట్టిగా అరుస్తున్నా, వినపడిందా లేదా? వినపడితే దగ్గరికి రా. నేను దగ్గరికి వస్తానా, ఇష్టం అప్పుడు వస్తానంటే సారీ, ఇది నా టైమింగ్ అంటే సారీ. నేను మళ్ళా రిపీట్ చేస్తున్నాను. డాక్టర్ల దగ్గరికి కానీ, పెళ్లిళ్ళు పేరెంటాల విషయంలో కానీ, అది డ్యూటీ విషయంలో కానీ కరెక్ట్ టైంకి పోతామా లేదా? వానికి ఊరికే ఒక చిన్న వాడు ఎట్లున్నాడని ఊరికే చిన్న దగ్గర తీసుకుపోయినా ఇక ఫోన్ చేసింది, మేడం 2 గంటలకు రావాలంట. 1:30కి రెడీ అయిపోయింది. 2 తర్వాత ఎవరు ఉండరు. 5 గంటలకు ట్రైన్ అంటే ఏముండదు.
నీ ప్రయాణం ఉండదు. 8 గంటలకు నువ్వు డ్యూటీ అటెండెన్స్ వేయాలనుకుంటే వేయకపోతే ఏమొస్తుంది? వస్తుంది. మరి ఎందుకు దేవుని దగ్గరికి మాత్రం నీ నిర్లక్ష్యతనం? వై నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతా, లేకపోతే నీ ఇష్టము పో. చాయిస్ ఇస్ యువర్స్. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటున్నారు. దేవునికి నువ్వు ఎంత దూరంలో ఉన్నావు? బాకా స్వరము నీకు వినపడుతూ ఉందా లేదా? వినపడి కూడా నేను రాకపోతే నష్టము నాది, కష్టము నాది. సర్వ అధికారి ఎట్లున్నాడు డానీ? ఇప్పుడు సర్వ అధికారి ఎలా ఉన్నాడు? దీర్ఘ శాంతముతో ఉన్నాడు. ఎందుకు? బాకా స్వరము వారికి వినిపిస్తున్నాను. నువ్వు దగ్గరికి వస్తే నేను ఈ పక్షాన యుద్ధం చేస్తాను. నువ్వు పక్షాన నువ్వు రాకపోతే వారి ముగింపు. 7వది, దూరదృష్టి కలిగిన వారు పని ముగింపు. ఏంటో తెలుసా ముగింపు? బస చేయుట. దాని ముగింపు ఏంటి? బస చేయుట, టేకింగ్ రెస్ట్. నెహెమ్యా 4:21. ఆ ప్రకారము మేము పని ఏ ప్రకారము? పైన ఉన్న ప్రకారము. ఏమ్మా? వారు బాకాస్వరము వినపడితే దగ్గరికి వచ్చిన ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగ్గుపడు వరకు ఈటలు పట్టుకుని మరియు చాలు. ఆ ప్రకారమే మేము పని యందు ప్రయాసపడితిమి. వాళ్ళ ప్రయాసము వ్యర్థము కాలేదు. సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగ్గుపడు వరకు. యోహాన్ రాసిన సువార్త 9:4. పగలున్నంత వరకు, అమ్మ బాగా వినండి, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చిచున్నది. ఏమొచ్చుచున్నది? రాత్రి వచ్చిచున్నది. అమ్మ బాగా వినండి. పగలు ఉన్నప్పుడు పని చేయి. ఎందుకు చేయాలి? రాత్రి వచ్చిచున్నది. శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యములు వస్తాయి. అమ్మా, రిపీట్ అగైన్. పగలు ఉన్నప్పుడే నువ్వు పని చేయి. బాకా స్వరము విన్నప్పుడు నువ్వు దగ్గరికి వచ్చాయి. ఏమొస్తాయి? రాత్రి వస్తుంది. అప్పుడు ఎవడును పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. అంటే అర్థం ఏంటో తెలుసా డాడీ? నేను ఈ లోకంలో ఉన్నప్పుడు అంటే నేను ఈ చీకట్లో ఉన్నప్పుడు నేను వెలుగుగా ఉన్నాను. నువ్వు వెలుగుగా ఉంటావా లేదా? దట్ ఇస్ అ క్వశ్చన్ హియర్. అండర్స్టూడ్? నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ఈ లోకమునకు వెలుగు. ఈ లోకము చీకటి, కానీ నేను వెలుగు. దేవుని పట్టణమా? కొండ మీద ఉన్న పట్టణమా? అది దీని అర్థం. ఇది నేను లోకంలో, ఆయన లోకంలో ఉండి ఆయన వెలుగుగా ఉంటే, ఆయనతో కూడా నేను ఉంటే నేను ఎలా ఉండాలి? నేను కూడా వెలుగుగా ఉండాలి. క్యాండిల్ లైట్ సర్వీస్ కి ఇది బాగుంది. ఏమేది క్యాండిల్ లైట్ సర్వీస్ కి ఇది బాగుంది కదా. ఈ మాటలు దీన్ని అట్లా పెట్టేద్దాం. ఓకే, పగలు ఉన్నప్పుడు పని చేయాలి.
ఇది ఏమంటారు దీన్ని? ప్రసంగి 9:10. ప్రసంగి 9:10. చేయుటకు చేయుటకు నీ చేతికి వచ్చిన చెయ్యుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఇప్పుడు చేసేయి. నీ శక్తి లోపము లేకుండా చేయి. నీ శక్తి లోపము లేకుండా చెయ్యి. నీవు పోవు పాతాళమునందు, నువ్వు చచ్చిపోయిన తర్వాత మన భాషల్లో నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను, పని అయినా నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏముండదు, పని అయినా నీకు ఉండదు, ఉపాయమైన ఉండదు, తెలివైన ఉండదు, జ్ఞానమైనా నీకు ఉండదు. వారు ఏమైపోయి ఉంటారు? మరుగైపోతారు. వారి ఇంటిని వారు మరిచిపోతారట. కాబట్టి ఇప్పుడు ఏది పని చేతనైతుందో చేసేయి. హల్లెలూయా. బాకా స్వరము నీకు వినపడుతుందా? వినపడితే ఆయన ఎద్దుకు రా. వారు ఏమి పట్టుకుని నక్షత్రాలు కనపడేంత వరకు ఏమి పట్టుకుని ఉన్నారు? ఈటలు పట్టుకున్నారు. ఈటంటే తెలుసా? ఈటలు ఏంటో తెలుసా? అక్కడ వచ్చేవాడిని కూడా ఇక్కడి వచ్చి పొడుస్తారు. ఇంకా ఏమన్నా వారికి ఏమన్నా ఉంటే ఇక్కడి నుంచి విసిరేస్తారు. అది ఈటలు అంటే వారు దూరదృష్టి, నిరీక్షణకు పగలంతా ఎదురు చూసేవారు. వారు ప్రయాసానికి ప్రతిఫలము ఎదురు చూసేవారు. ఈటలు పట్టుకున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారు ప్రయాసానికి ప్రతిఫలము ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళ యొక్క గమ్యాన్ని చూడాలనుకుంటున్నవారు. అది ఈటల యొక్క అర్థం. మన చేతుల్లో ఈటలు ఉన్నాయా? నీ ప్రయాసానికి ప్రతిఫలము నాకు ఇది ఉంది అని తెలుసా? ఒకటి పరలోకమని ఉంది తెలుసా? అదే మన గమ్యమని తెలుసా? తెలియదా? తెలిస్తే ఏముండాలి? పగలు ఏమి చేయాలి? పని చేయాలి. పని చేయాలంటే ఆ బూరలు సప్పుడు నాకు వినపడాలి. చాలా కష్టం కదా జని. చాలా ముఖ్యమైన పాయింట్కి వచ్చాము. చాలా ముఖ్యమైనది. 4:22. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. ఎక్కడ చేయవలెను? యెరూషలేములో బస చేయవలెను అంటే ఏంటో తెలుసా? ప్రతివాడును తన పనివాడితో. I repeat again, ప్రతి వాడు తన పనివాడితో, నీ ఆత్మ నీ ప్రాణముతో పాటు నీ యొక్క శరీరముతో పాటు సమాధానముతో బస చేయవలెను. హల్లెలూయా. నువ్వు సమాధానముతో బస చేయవలెను. ఎందుకంటే నా చేతుల్లో ఈట ఉంది, నా దూరదృష్టి, నా పరలోకమని నాకు తెలుసు. హల్లెలూయా. అర్థమైందండి? కీర్తనలు 62:1-2. కీర్తనలు 62:1-2. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము. ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. కాబట్టి నేను ఎక్కడ బస చేయించున్నాను? యెరూషలేములో నేను బస చేయించున్నాను. నేను కదిలించబడడానికి ఎవరు ఎదురవుతున్నారు? చదవండి 3-4. ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు. అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోయుటకి వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా
దేవుని నమ్ముకుని మౌనముగా ఉండు. మౌనముగా బస చేయి. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. చాలు, అర్థమైందండి. బస చేయాలనుకున్నప్పుడు నన్ను పడదోయాలని నా గోడలను, నా ప్రాకారములను, నా నగరములను నెమ్మది లేకుండా చేయాలనుకుంటున్నారు. అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. కానీ నా ప్రాణమా, నువ్వు బస చేయి. నువ్వు దేవుని నమ్ముకొని బస చేయి. ఎక్కడ చేయి? యెరూషలేములో చేయి. దేవుని పట్టణమా. ఏంటని ముగింపు, దాన్ని ఎట్లా ముగింపు చేయండి. మరియు ఆ కాలం ముందు నేను అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు. ఎవరండి వారు? ఇప్పుడు చూడండి, ప్రతి వాడును తన పనివానితో యెరూషలేములో బస చేయుచున్నాము. అప్పుడు వారు మాకు రాత్రి పూట కాపుగా నుందురు. అర్థమైందా? రాత్రి పూట ఎవరిని మనకు కాపు కాసింది? ఎవరు రాత్రి పూట కాపు కాసింది? 12వ వచనం చూడండి. నెహెమ్యా 4:12. మా శత్రువుల యొద్ద నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలని మాటి మాటికి మాతో చెప్పగా. హల్లెలూయా. ఎవరు వచ్చినారో? యూదులు. ఎవరి దగ్గర ఉన్నారు వాళ్ళు? శత్రువుల దగ్గర ఉన్నవారు వాళ్ళు. శత్రువులు అంటే తెలిసిన వారు. శత్రువులని దూరం చేసే యూదులు, స్తుతించేవారు, వారు ప్రార్థన పరులు, వారు కాపు కాసేవారు. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుండగా రాత్రి పూట చెరసాలలో ఉంటున్న పేతురు యొక్క సంఖ్యలో అది కాపు కాసేవారు. హల్లెలూయా. ముగింపు 4:22. పగలు అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయుదురని చెప్పితిని. హల్లెలూయా. అర్థమైందా? ఇది అర్థం చేసుకోవడానికి కొంతమందికి కష్టం. అర్థమైందా? 23 చదవండి. ఇలాగున నేను గాని నా బంధువులు గాని నా పనివారు గాని నా వెంబడి ఉన్న పాలవారు గాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికి మా వస్త్రములను తీసివేయలేదు. ఉదుక్కోవడానికి తప్ప నా వస్త్రములను దేనికే గాని తీయలేదు. ఎందుకు నా బట్టలు ఎందుకు ఉతుక్కోవాలి? అరే కమ్మోన్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఎందుకు నా బట్టలు ఉతుక్కోవాలి? ఎందుకు ఉతుక్కోవాలి? మైలా అయినప్పుడు, అంటే నా యొక్క జీవితము నిర్లక్షణమైనప్పుడు, అది కుర్చగా ఉన్నప్పుడు, అది కొంచెము లేసగా దేవునికి దూరమైనప్పుడు దానిని ఏమి చేయాలి? వాక్యము చేత ఉతక స్నానము చేసుకోవాలి తప్ప మరి ఎన్నడూ ఆ రక్షణ వస్త్రం అనేది నాకు ఉండాలి. హల్లెలూయా. గాట్ ఇట్? బట్టలు ఎప్పుడైనా ఉతుక్కుంటున్నావా లేదా? కానీ నేను కాదు, నా బట్టలు ఉతికేదంతా పద్మ అంటావా? నా బట్టలతో నాకు పనే లేదనుకుంటామా? బట్టలు ఉతకాలి. ఒకవేళ ఈ లోక సంబంధమైన బట్టలు ఉతకకపోయినా రక్షణ వస్త్రం అనే బట్టలు ఆ బట్టలను సరి చేసుకోవాలి. మిగతా పరిస్థితుల్లో ఎక్కడుండాలి? నాలోనే ఉండాలి. అది ఉన్నప్పుడు యెరూషలేములో సమాధానం ఉంటాను.
యెరూషలేములో నేను సమాధానంగా ఉండాలంటే బాగా చెప్పుడు నేను విన్నవాడిగా ఉండాలి. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థనలోకి పోతాం. ఇది నేను కంటిన్యూషన్ చేసుకొని ఇంకొక వాక్యానికి పోతాం. బస ఎక్కడ చేయాలి? యెరూషలేములో బస చేయాలి. యెరూషలేము ఎవరు? దేవుని పట్టణం. దేవుని పట్టణంలో నేను ఏమి చేయాలి? బస చేయాలి. కానీ నేను ఇప్పుడు దేవుని పట్టణం అయిపోయినాను కాబట్టి దేవుడు నాలో నివసించాడు. హల్లెలూయా. దాన్ని క్రిస్మస్ అంటారు. హల్లెలూయా. దేవుని చిత్తమైతే, ఇష్టమైతే మరొకసారి దీనిని ఇలాగనే కంటిన్యూ చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12. కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అంటే అర్థం ఏంటో తెలుసా? మీ సొంత రక్షణను అప్పుడప్పుడు ఉతుక్కోండి అని అర్థం. నేను ఉన్నప్పుడు అయ్యా, నేను ఉన్నప్పుడు నీ వస్త్రాలు ఓకే, నేను లేనప్పుడు అంటే మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు నీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ ఉతక స్నానము చేసుకొనుడి. కాబట్టి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పిన దేవుడి మాటలు మన వెనుకడికి ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన.